స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాక్యాన్ని కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాము. నేటి లేఖన భాగము కీర్తన గ్రంథం 36వ అధ్యాయము 7వ వచనము. దేవా, నీ కృప ఎంతో అమూల్యమైనది, నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దైవజనమ, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుని ధైర్యపరుస్తూ బలపరుస్తూ చక్కని మాటలు బోధిస్తూ ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. ఇక్కడ దేని యొక్క కృప కొరకు చక్కగా తెలియజేయబడతా ఉన్నది. అది ఎంతో అమూల్యమైనదిగా ఎంచబడతా ఉంది. ఎందుకు అమూల్యమైనదిగా ఎంచబడతా ఉంది అంటే, ఎప్పుడు ఇది విలువగలదిగా మనకు కనిపిస్తూ ఉంది అంటే, దాని వాల్యూ మనకు తెలిసినప్పుడు, దాని విలువ మనకు తెలిసినప్పుడు మాత్రమే ఇది విలువైనదిగా ఎంచబడుతుంది. అది కొరింథీ పత్రికలో చక్కగా మాట రాయబడి ఉంటుంది. సిలువను గురించినటువంటి వార్త నశించిన వారికి వెర్రితనమే కానీ రక్షించబడిన మనకు గొప్ప శక్తి ఉన్నదని అక్కడ అపోస్తలుడైన పౌలు చక్కగా తెలియజేస్తా ఉన్నాడు. నశించిపోతున్న వారికి ఏమో సిలువను గురించినటువంటి వార్త వెర్రితనంగా పిచ్చితనంగా అవపడుతుంది, కానీ రక్షించబడిన వారికి మాత్రము అది గొప్ప శక్తి అయి ఉన్నదని పౌలు చెప్తా ఉన్నాడు. అలాగే ఇక్కడ కూడా కృప కొరకు కూడా దాని గురించి తెలిసిన వారికి మాత్రమే దాని వాల్యూ, దాని విలువ ఏంటో తెలుస్తూ ఉంది. ఇంకా ఉదాహరణ చెప్పాలి అంటే, యేసుక్రీస్తు ప్రభువారు యొక్క భూలోకంలో మానవ రూపుగా జన్మించినప్పుడు ఒక స్త్రీ వ్యభిచారం చేస్తూ పట్టబడినప్పుడు ఆ స్త్రీని అందరూ కూడా ఊరి వెలుపడికి తీసుకొచ్చి మరి రాళ్ళతో కొట్టి చంపుతున్నట్టు క్రమంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆ స్థలంలోకి వచ్చి ఆ కార్యాన్ని ఆపివేసి, మీలో ఎవరు కూడా తప్పు చేయని వారు ఉన్నట్లయితే వారు మొట్టమొదటిగా ఒక రాయి వేయండి అన్న. ఆ మాట విన్న జనసమూహం అంతా కూడా రాళ్ళు కింద పడేసి వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత ఒక తల్లితో అంటా ఉన్నారు, అమ్మా, నిన్నెవ్వరు కూడా శిక్షించలేదా? అయితే నేను కూడా నిన్ను శిక్షించను అని ఆ తల్లికి ఆ మాట చెప్పి, ఇంకెన్నడూ కూడా ఈ తప్పిదము మీరు చేయకండి అని చక్కగా వారిని లేవనెత్తి బలపరిచి వారు పంపించడం జరుగుతూ ఉంది. ఒక భయంకరమైనటువంటి శిక్షలో నుంచి వెళ్ళి, నిందలో నుంచి వెళ్ళి, అవమానంలో నుంచి వెళ్ళి దేవుడు వారిని తప్పింపజేసి తన కృప ఏంటో చూపెట్టాడు. ఆ తల్లికి తెలుసు దాని విలువ ఏంటి అనేది, అది ఎంత వెలకట్టలేనిది అనేది ఆ తల్లికి మాత్రమే తెలుసు. రెండోదిగా ఆ రీతిగా అనుభవిస్తూ రక్షణకు వచ్చిన వారు మాత్రమే తెలుసు ఆ కృప యొక్క విలువ ఏంటి అనేది. ఈరోజు క్రైస్తవులుగా పిలువబడుతున్న ప్రతి ఒక్కరికి తెలుసు దీని యొక్క కృప ఎంత అమూల్యమైనది అనేది. ఇంకా మనకు ఉదాహరణ చెప్పాలంటే, చెప్పినట్లుగా గడిచిన వారం అంతా కూడా ఎంత భయంకరమైన బ్రతికినప్పటికీ కూడా, ఎంత దుర్భరమైన జీవితం జీవించినప్పటికీ కూడా, ప్రభువా అనే ఒక చిన్న మాట పలకంగానే మరలా నేను ఉన్నాను కుమారుడా అని ఎంబడే జవాబిచ్చి గొప్ప కార్యం చేస్తారు కదా, అది ఏ కృప. దేనికి స్తోత్రం కలుగును గాక. ఎంత గొప్ప దేవుడు అంటే అది మనం మాటల్లో వర్ణించలేమైన కృపను. అంత కృపామయుడు. ఎంత భయంకరమైన పాపినైనా కూడా చక్కగా ప్రేమించి హత్తుకునేటువంటి దేవుడిగా ఉన్నాడు. చివరి వరకైనా కూడా నా బిడ్డ మారుతుందేమో, నాతో పాటు నిత్యత్వంలో ఉంటుందేమో అని చివరి క్షణం వరకు కూడా మన కోసం పరితపించేటువంటి గొప్ప కృప కలిగిన దేవుడు మన యేసయ్య. అయితే నరులందరూ కూడా అట్టి ప్రేమను తెలుసుకొని, అటు కృపను తెలుసుకొని ఏం చేస్తూ ఉన్నారంటే, ఆయన రెక్కల క్రిందికి వస్తూ ఉన్నారు, ఆయన ఆశ్రయం చేసుకుంటా ఉన్నారు. ప్రభు వారిని స్వీకరిస్తూ వారికి కావాల్సిన మేలు చేస్తూ ముందు సాగుతూ ఉన్నారు. సినీ ప్రముఖులు కూడా, సినీ నటులు కూడా చెప్తా ఉంటారు. అప్పుడప్పుడు సాక్ష్యం విన్నప్పుడు చాలా సీనియర్ నటి ఆ తల్లిగారు చెప్పిన సాక్ష్యం ఏంటంటే, నాకు ఏ చిన్న సమస్య వచ్చినా కూడా నేను వెంటనే ప్రభుకి తెలియజేస్తాను, నాకు ఎంబడే దేవుడు కార్యం జరిగిస్తాడని చెప్పేసి అంటారు. వారు దేవుని ఆశ్రయిస్తూ ఉన్నారు కాబట్టి, ఆయన కృపను వారు పొందుకుంటున్నారు కాబట్టి బాహటంగా సాక్ష్యం తెలియజేస్తూ ఉన్నారు. ఆర్భాటంగా తెలియజేస్తాను. ఎంత సునాయాసం చెప్తా ఉన్నారంటే, మనమైన కొన్ని సందర్భాల్లో మొహమాట పడతాం, సిగ్గుపడతాం, కానీ అంత స్థాయిలో ఉండి కూడా ప్రభు కొరకు ప్రకటన చేయడానికి సిగ్గుపడట్లేదు, మొహమాట పడట్లేదు. అద్భుతంగా మాటలు తెలియజేస్తూ ఉన్నారు. వారు కృపను పొందుకున్నారు, దాని విలువ ఏంటో వారికి తెలుసు కాబట్టి ఆ మాటలు పలుకుతూ ఉన్నారు. అయితే ఈరోజు మనం కూడా
ఆయన కృపను పొందుకొని ఉన్నాం. ఆయన రెక్కల నీడ క్రింద మన ఆశ్రయము చేసుకున్నాం. ఎన్నో 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 మేలు మనం పొందుకున్నాము. అయితే ఆ కృపకు మరి ఏ రీతిగా మనం జీవిస్తూ ఉన్నాం. ఆయన ఇచ్చిన ఆశ్రయమునకు మనం ఏ రీతిగా వినయమును విధేయతను చూపెడతా ఉన్నాము, ఏ రీతిగా మనం గణపరుస్తూ ఉన్నాం అన్నది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ కృపకు మనం విలువనివ్వకపోతే, ఆయన చూపిన ఆశ్రయమునకు మనము విలువనివ్వకపోతే, మన సరైనది క్రమము కాదని అంటా ఉన్నాను. మన యుద్ధ మేలు పొందుకున్న వారందరూ కూడా మన మాట వినకుండా, మనకు విధేయత చూపెట్టకుండా, గర్వంతో అహంకారముతో కాలరాస్తూ విలువ లేకుండా మన ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు వారిపైన మన దృష్టి ఏ రీతిగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేద్దాం. ప్రభు దృష్టికి మనపైన తన ఆలోచన ఏముంది? మార్తా మరియల విషయంలో తన ఆలోచన ఏ రీతిగా ఉంది? మన విషయంలో ఏ రీతిగా ఉంది? దాని జ్ఞాపకం చేసుకుంటే మనం దేనికి ఎంత దగ్గరగా ఉన్నామో లేక దూరస్తులుగా ఉన్నామో అది మనకు క్లియర్గా కనబడతా ఉంది. నమ్మకమైన వానికి మెండలు దేవుని కలుగుతాయి. ఈ లోకలు ఎవరైతే తగ్గించుకుంటారో వారు హెచ్చింపబడతారు. ఎవరైతే వినయం కలిగి ఉంటారో వారిని బలపరచుటకు దేవుడు వారి యొద్దకు దిగి వచ్చి వారితో నివాసం చేస్తానని మాటలు చలివిచ్చి ఉన్నాడు. దేనికి మహిమ కలుగును గాక. ఎవరైతే నిజంగా మొరపెడతారో వారికి అందరికీ కూడా సమీపంగా ఉన్నాడు దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. నీతిమంతులు మొరపెట్టగా వారి ప్రార్థనలు జవాబిస్తానంటున్నాడు దేవుడు. ఆపత్కాలం ఉన్న వారిని రక్షిస్తానంటున్నాడు. శ్రమలో తోడేని విడిపించదంటా ఉన్నాడు. ఎన్నో అద్భుతమైన మాటలు రాయబడి ఉన్నాయి. ఏదో ఆపత్కాల ముక్కులు, ఆపత్కాల ప్రార్థనలు కాక నిత్యమైన సహవాసం ఉండేటువంటి కృప మనకు కావాలి. ఆయన ప్రేమను అర్థం చేసుకున్న కృప మనకు కావాలి. దాని కొరకు ప్రార్థన చేద్దాం. దీని మాటలు దీవించి ఆశీర్వదించను గాక. ఆమెన్. ప్రార్థన. స్తోత్రం స్తుతి తండ్రి, పరిశుద్ధుడానికి వందములు తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో, ఉదయకాల సమయంలో ప్రభువా మతంత సస్పష్టంగా మాట్లాడవు ప్రభువా. అవునయ్యా, నీ కృప ఎంతో విలువైనది, అమూల్యమైనది ప్రభువా. ఆ రెక్కల క్రిందికి ప్రభువా మేము ఆశ్రయం చేసుకున్నప్పుడు నా తండ్రి మళ్ళీ తన కాచి కాపాడ ప్రభా, భద్రపరచావు ప్రభా, గొప్ప గొప్ప కారం చేస్తావు ప్రభా. నువ్వు చేసిన ప్రతి మేలును బట్టి ప్రభా నీకు కృతజ్ఞత ఆస్తులు స్తోత్రం తెలియజేస్తా ప్రభా. చేయబోతున్న ప్రతి కార్యమును బట్టి కూడా నా తండ్రి నిన్ను స్తుతిస్తున్న గణపరిస్తున్న ప్రభా. ఇంక నువ్వు బలంగా నీ కొరకు ముందు సాగుటకు సహాయం తెచ్చండి. శక్తికి మించిన కార్యం పొందుకోవడం కృపచేత మీరు ఎత్తిపట్టండి ప్రభా. ఉన్నతమైన కార్యం జరిగించండి. నీ బిడ్డ ప్రభా ఏది ఆశ కలిగిన అతన్ని నేను ఆశ్రయిస్తున్నా ప్రభా. నీకు కృపను వారు విలువగా ఇచ్చి నీ యుద్ధకు వస్తున్నారు నా ప్రభా. ప్రతి ప్రార్థన విజ్ఞాపం మీరు ఆలకించండి. వారిలో మీరు గొప్ప కార్యం జరిగించండి. అసాధ్యాలు సాధ్యంగా మార్చండి ప్రభా. కృపతో మీరు లేవనెత్తండి. నీవే గొప్ప కార్యం జరిగించి మహిమ మీరు మాత్రం పొందాల్సిందిగా అర్పిస్తారు. ఎవరు ఏ కార్యం ఎదురు చూస్తున్నారు నా అతని వారి జీవితాల కార్యం జరిగించి మహిమ మీరు మాత్రమే పొందవలసిందిగా ఆరోపిస్తూ సమస్తాన్ని కూడా నా అతని హస్తాలకి అప్పేపుకుంటూ ఆ ప్రభును ప్రేక్షకుడైనటువంటి యేసు క్రీస్తు వారి పేరిట అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దీనిని అందరికీ కూడా దీవించి ఆశీర్వదించును గాక.